కొంత భారమేనమ్మా, కొంత భారమే. రియల్ ఎస్టేట్ ఇంత ఇంత కొంత ఉండేది, దురదృష్టవశాత్తు పూర్తిగా రియల్ ఎస్టేట్ అనేది మన స్టేట్లో పడుకుని పోయింది పూర్తిగా. సో దానివల్ల కొంత ఇబ్బంది అయింది. వ్యవసాయం మేము గట్టిగా చేస్తాం, బాగా చేస్తాం. చెరుకు, పామాయిల్ అన్నీ మంచి మామూలు రైతుల్లాగే చాలా ఇంట్రెస్ట్ నాకు వ్యవసాయం. కొంత కొంత భారమేనమ్మా. రోజులు రాజకీయాలు, ఎస్పెషల్లీ పాలిటిక్స్ హెస్ బికమ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ జాబ్. అండ్ పీపుల్ హూ డోంట్ ఎర్న్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళకి ఇంకా కష్టం. మా అదృష్టం ఏంటంటే మా ప్రజలు ప్రేమ అనురాగాలు, అందరికైనా ఖర్చులు మాకు అవ్వు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనురాగం, వాళ్ళ అభిమానం, వాళ్ళు భక్తి అవ్వనివ్వండి, వాళ్ళు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మా ప్రజలు మమ్మల్ని అభిమానిస్తారు. నేను మొన్న అదే లోకేష్ గారి మీటింగ్ లో అన్నాను, మొన్న శంకరామ సభలోని మనసిప్పి ఒక మాట అన్నాను. నాన్నగారు ఇలా క్యాన్సర్తో చనిపోయే ముందు మా ముగ్గురిని పిలిచారు, వీలునామా రాసి, ఒరే ఇదిగోరా నా తాత నాకు ఇచ్చింది, నా తండ్రి నాకు ఇచ్చింది, అది నేను ఏ రోజు కూడా చెడగొట్టలేదు, రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, నేను మీకు ఇస్తున్నాను, మిమ్మల్ని పెంచానన్నా, నేను ఖర్చు పెట్టానన్నా, నేను సంపాదించుకున్న దాంట్లోనే నేను. నాన్నగారు మెడ్రాస్లో రియల్ ఎస్టేట్ చేసేవారు, ఈసీఆర్ రోడ్లో పని. నా సంపాదనతోనే నేను ఖర్చు పెట్టి మిమ్మల్ని ఈ రోజు వరకు లాక్కొచ్చాను. నా తాత ఇచ్చింది, నా తండ్రి ఇచ్చింది నేను ముట్టుకోలేదు, ఇదిగో మీకు ఇస్తున్నాను, మీరు ఎలా కాపాడుకుంటారో చేసుకుంటారో మీ ఇష్టం. ఇవాళ దురదృష్టం, తాత ఇచ్చింది తరిగిపోయింది, తండ్రి ఇచ్చింది తరిగిపోయింది, కానీ అంబానీ అదానీకి లేని సంపాదన నాకుంది, అదే నా ప్రజలు. ఇంత సంపద, ఇంత గొప్ప సంపద, స్థిరాస్తి ఎవరి దగ్గర ఉండదు, నేను అంత గొప్పండి అని వాళ్ళు మొన్న మీటింగ్లో కూడా చెప్పాను. ఐఎమ్ వెరీ లక్కీ. అంటే మనం చేసిన సేవ వల్ల అవ్వనివ్వండి, లేకపోతే ఇది అవ్వనివ్వండి, అనేక మంది అనేక రకాల హెల్ప్స్ చేస్తా, సాయం చేస్తాం. ప్రజల అభిమానం, ప్రజల తాలూకా సైకాలజీ కూడా ముఖ్యం. ఏదో చేస్తున్నారు మనం వాడుకొని వదిలేద్దాం, ఎలాగ పిండేద్దాం, లాగేద్దాం అనే భావన మా ప్రజలకైతే లేదు. మన దగ్గర రూపాయి ఉపకారం పొందితే 10 రూపాయలు, 100 రూపాయలు సరిపడా ప్రేమ, అభిమానం తిరిగి మాకు ఇస్తారు. నేనే ఏ రోజైనా వాళ్ళకు రుణపడి ఉంటాను, కానీ నాకు రుణపడి వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద బిల్డింగ్ ని దీని లోపల వర్కర్స్ తప్ప అవును ఇంకా అనుభవించే వాళ్ళు ఎవరు లేరు ఇందులో. అంటే నాన్నగారు మాట తీసుకున్నారు, గెస్ట్ హౌస్ ఎప్పుడు కూడా గెస్ట్ హౌస్ లాగా ఉండాలి. ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్ బిల్డింగ్, సో మచ్ ట్రాంక్విలిటీ, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడికి వస్తే 1-2 గంటలు అలా ఉండిపోతాను నేను. సో నాన్నగారు ఇది ముందే పసికట్టి మా ముగ్గురికి చెప్పారు, ఒరే మీరు ఎవరో ఎక్కడ ఏమో బొబ్బిల్లో మాత్రం కోటలోనే ఉండాలి, మీరు గెస్ట్ హౌస్ కి ఎవరైనా వెళ్ళి చేయించుకొని అక్కడ ఉన్నారు కాళ్ళు కొడతారు. అప్పుడు చిన్నప్పటి నుంచి భయం చెప్పేవారు, అంటే ప్రేమతో, చనువుతో. ఎందుకంటే ఒకసారి ఇక్కడ అలవాటు అయిపోయాక చాలా కష్టం బయట దగ్గరలో ఉండడం. సో కోటలోనే ఉండాలంటే అందుకే ఇవి ఎక్కువ మేము రీఫర్నిష్ కూడా చేయలేదు. హోటల్స్ తోని కొన్ని మాటలు జరుగుతున్నాయి, హెరిటేజ్ రివైవల్ హోటల్స్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళతో మాటలు జరుగుతున్నాయి. కొన్ని టర్మ్స్ కండిషన్స్ మాకు అంటే ఒరిజినాలిటీ పోకుండా కొన్ని సెంటిమెంటల్ వాల్యూస్ ఉన్నాయి. కొన్ని చెట్లు అవనివ్వండి, కొన్ని గదులు అవనివ్వండి, అక్కడ చిన్న వాళ్ళది వేరే అభిప్రాయం, మాది భేదాభిప్రాయాలు వచ్చాయి. సో దానివల్ల టాక్స్ స్టాల్ అయ్యాయి. మా ఉద్దేశం ఏంటంటే దీన్ని రివైవ్ చేసి వైభవంగా ఉంచుదాం అనేటువంటిది మా ఆకాంక్ష, వితౌట్ డిస్టర్బింగ్ ద హిస్టరీ. సో కొన్ని దగ్గర ఈ 2 మామిడి చెట్లు ఉన్నాయి మీకు ఇటు అటు, అది మా తాతగారికి తిమ్మాపురం జమీందార్ గారు ఇచ్చినటువంటి మామిడి. ఈస్ట్ గోదావరిలో దాన్ని కల్లంలో మామిడి అని అంటారు. దానికి ఇక్కడ ఈ లోకల్ గా బొబ్బిలి పీచుమాను అని ఒక జ్యూసీ వెరైటీగా నామకరణం. అది అంత టేస్టీ మామిడి పండు మీకు ఎక్కడా దొరకదు. అవి తిన్నోళ్ళు దీనికి మాకు మొక్కలు కావాలి, మాకు మొక్కలు. ప్రతి సంవత్సరం జూన్ జూలైలో ఒక 1000 నుంచి 1500 మొక్కలు అంట్లు కట్టించి మేము మా ఫ్రెండ్స్ కి, బంధువులకి, ఎవరైతే రుచి చూసారో అడిగిన వాళ్ళకి ఇస్తాం. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, పెద్దోళ్ళకి, అందరికి. ఆ 2 చెట్లు తీసేయమన్నారు, ఆ ఎలివేషన్కి ఏదో ఇబ్బంది అవుతుంది వాళ్ళ యాక్టివిటీస్కి, దానికి మేము ఒప్పుకోలేదు. ఈ 2 చెట్లు చూసారా, ఇవి పొన్న చెట్లు, కాయ రుచి ఉండదు, దేనికి ఉండదు. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని ఎందుకు వేస్ట్ చెట్లు ఇక్కడ వేసారని. ఏంటంటే ధనుర్మాసం అందెవ్వలుగా మలిందా ఆడిపోతే అని పాసురం, గోదాదేవి పొన్నాకుల మీద గోదాదేవి రంగనాథుడికి, కృష్ణుడికి ఆ రోజు హారతి ఇచ్చారు. సో దానికి వేసారనమాట ఈ చెట్లు. ఏంటి మాకు అప్పుడు అంత జీరస్వామి గారితో ఆధ్యాత్మిక చింతన అంత ఎక్కువ ఉండేది కాదు. మాకు శనివారం కూడా చిన్నప్పుడు ఎన్వి తినేసేవాళ్ళు. సో ఇది తర్వాత తెలిసాక ఎందుకంటే మాకు కోవిల్ నుంచి ఆ రోజు పొన్నాకుల హారతి ముందు రోజు వచ్చి ఒక 1500-2000 మంది ఆకులు తెంపుకొని వెళ్తారు. సో ఎందుకేసారు ఈ చెత్త చెట్లు అనుకునేవాళ్ళు. ఈ పిచ్చి మొక్కలు పండు రుచి ఉండదు, చేదు, ఆకు ఉండదు, అందం చూద్దామంటే అందము ఉండదు, దేనికని ఆ కారణం అనమాట. ఈ చెట్లు తీసేయాలన్నారు.
అలాంటి దగ్గర మనం ఒప్పుకోలేము. ఏమిటి డబ్బు ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. ఆదాయం గురించి కొన్ని చరిత్ర ఆనవాళ్ళు సెంటిమెంటల్ వాల్యూ ఉన్నవి మనం పోగొట్టుకోలేమన్న ఉద్దేశంతోనే తర్జన భర్జనలో ఉందన్నమాట. ఎన్నాళ్ళైంది సార్ ఈ బిల్డింగ్ కట్టి? ఇది 1928లో శంకుస్థాపన అయింది. అప్పుడు తాతగారు పట్టాభిషేకం అప్పుడే 26లో నాన్నగారు సంస్థానక వారసుడు పుట్టేటటువంటి ఉద్దేశంతో శంకుస్థాపన అయింది. మీరు అక్కడ శిలాపలకం ఉంది, అవునండి, చూస్తే వెంకటగిరి, అప్పటి వెంకటగిరి రాజే గారు, గోవిందకృష్ణ యాచేంద్ర గారు వచ్చి, అంటే అప్పుడు మా తాతగారి పెదనాన్నగారు కజిన్స్ కదా మేమందరం, వారు వచ్చి శంకుస్థాపన చేశారు. 1931లో ఓపెన్ చేశారు. 2 years కరువు వచ్చిందంట, ఫ్యామిన్ వచ్చిందంట ఈ ఏరియాలో. వచ్చినప్పుడు 10 times పెంచారంట కూలి, పెంచి ఎక్కువ మందిని, అవసరం దానికన్నా ఎక్కువ మందిని పెట్టి దీన్ని నిర్మించారంట. ఎందుకంటే ప్రజలకి జీవనోపాధి కలగాలి అని రైతులు అందరూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు 2 ఊర్లు రైతులు తీసుకొచ్చి కట్టించారు. దీని డిజైన్ బాంబేలో L&T వాళ్ళు చేశారు. ఒరిజినల్ ప్లాన్ వాస్, మీకు అక్కడ కొండ ఉంది శ్వేతగిరి అని, చింపుకొండ అంటారు, అక్కడ కట్టాలని తాతగారి ఉద్దేశం. దాని మీద ఈ బిల్డింగ్ ని అక్కడ కట్టాలి. ఆ రోజుల్లో L&T వాళ్ళని రాను పోను చార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ ప్లస్ వచ్చి మనకి సైట్ చూపించి వెళ్ళిపోవడానికి ఆ రోజుల్లో 1928లో 5,000 రూపీస్ ఇచ్చారు. అప్పట్లో ఎంత ఆలోచించారు జస్ట్ ఫర్. అప్పుడు లెవెల్స్ అన్ని తీసి ఊరు 3 రోజులు ఉండి మొత్తం ఆ రోజుల్లో లెవెల్స్ తీసి, ఇదే అనువైన ప్రాంతం. ప్రాక్టికలీ ఇట్స్ నాట్ ఫీజిబుల్ టు బిల్డ్ ఇట్ ఆన్ టాప్ ఆఫ్ ద హిల్. ట్రాన్స్పోర్టేషన్ మీరు చూడడానికి అన్నిటికీ ఇబ్బంది. అప్పుడు ఇక్కడ దీన్ని సజెస్ట్ చేస్తే తాతగారు కొంత స్కెప్టికల్గా ఉండేవారు ఇక్కడ కట్టడానికి. ఎందుకంటే ఇదంతా పోలో గ్రౌండ్ పూర్వం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సపోటా తోట ఇదంతా కూడా పోలో గ్రౌండ్ అమ్మ. మా తాతగారు ఛాంపియన్ పోలో ప్లేయర్. అదేనా అక్కడ ఫోటోలు ఉన్నాయి? కరెక్ట్, చాలా ఛాంపియన్ పోలో ప్లేయర్ మా తాతగారు. వెంకట్రామారావు గారు అని ఇప్పుడు అన్నవరం కోవిల్ ఉంది కదమ్మా, వారి అనువంశిక ధర్మకర్త. ఎందుకంటే వెంకట్రామారావు గారు, గోనా నర్సయ్య గారు, గౌస్ ఖాన్ గారు, వీళ్ళు నలుగురు బొబ్బిల్ టీం, బొబ్బిలికి ఆడేవారు. ఎన్నో గొప్ప గొప్ప హేమిల్ని ఓడించి చాలా పెద్ద పోలో టీం. తర్వాత తాతగారికి పోలోలోనే ఆడుతుండగా షోల్డర్ డిస్లొకేట్ అయింది, గుర్రం నుంచి పడిపోయి. అప్పటి నుంచి హీ హ్యాడ్ టు గివ్ అప్ పోలో. సో ఈ పోలో గ్రౌండ్, ఈ పోలో వారికి ఇష్టం, పోలో ఇదేమైనా ఎఫెక్ట్ అవుతుందనేమో అని లేదు, బిల్డింగ్ ఉన్నా పోలో ఆడొచ్చు అన్న ఉద్దేశంతో పోలో బ్యాక్గ్రౌండ్లోని ఇక్కడ ఈ బిల్డింగ్ అనేది నిర్మించడం జరిగింది. ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళని హోస్ట్ చేసినటువంటి బిల్డింగ్ ఇది. చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. బొబ్బిల్లోని ఎవరి దగ్గరికి తాతగారు వెళ్ళలేదు. బొబ్బిలు ఎవరు తాతగారిని చూడడానికి వచ్చినా వాళ్ళు తాతగారి దగ్గరికి రావాల్సిందే, ఎంత గొప్ప వాళ్ళైనా. కానీ ఈ బిల్డింగ్, దిస్ బిల్డింగ్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ బ్రింగింగ్ ద రాజా ఆఫ్ బొబ్బిలి టు ద గెస్ట్. ఒకే ఒక వ్యక్తి దగ్గరికి మాత్రం తాతగారే వచ్చి రిసీవ్ చేసుకొని తీసుకెళ్లారట, రాజాజీ గారు, సి రాజగోపాలాచారి. వారు మా గురువు గారు, వారు కాదు నేనే వచ్చి తీసుకెళ్తాను. తాతగారు ఎప్పుడు అబ్బాయో ఎవరైనా మేనేజర్ ఎవరు వచ్చి తీసుకెళ్తారు. కానీ సి రాజగోపాలాచారి గారు వచ్చినప్పుడు మాత్రం తాతగారే వచ్చి రిసీవ్ చేసుకొని కాళ్ళకి నమస్కారం చేసి తీసుకెళ్ళి. చాలా పెద్ద ది ఎర్ల్ ఆఫ్ బ్యాండన్ అని క్వీన్ ఎలిజబెత్ రిలేటివ్, బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి కమాండర్ అనమాట, లెఫ్టినెంట్ కర్నల్ వారు. అప్పుడు బర్మా నుంచి సెకండ్ వరల్డ్ వార్ లో అటాక్ ఉంటుందని, జపాన్ యాక్సిస్ అటాక్ ఉంటుందని ఎయిర్ స్ట్రిప్స్ పెట్టారు. సో అప్పుడు బాడంగిలో ఒక ఎయిర్ స్ట్రిప్, ఆ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు ఇక్కడే ఉండి వాళ్ళ వేట చేసి అది చేసి చాలా గొప్ప వాళ్ళమ్మ. చాలా మంది, జలగం వెంగళరావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, చాలా చాలా గొప్ప వాళ్ళు ఇక్కడ ఉండి విడిది స్వీకరించి వెళ్ళినటువంటి. అండ్ నేమింగ్ అ ఫ్యూ, దేర్ ఆర్ సో మెనీ ఎమినెంట్ పీపుల్ హూ హ్యావ్ కమ్ హియర్. రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక్కడే 2 రోజులు ఉన్నారు. కానీ అప్పట్లోనే ఏంటి హార్స్ రైడింగ్ మీద పోలో అంటే అవునమ్మా, చాలా లగ్జరీయస్ అండ్ టూ మచ్ ఆఫ్ కాస్ట్లీ. మా రిలేటివ్ ఒక ఆయన చెప్పారు, వెంకటగిరి పెదనాన్న గారు అనుకుంటా, ఆ రోజుల్లో బొబ్బిలి సంస్థానంకి 1920s 30s లో ఈ హార్స్ పోలో మెయింటెనెన్స్ కి, ఈ హార్స్ రేసింగ్ గుర్రాల మెయింటెనెన్స్ కి సూపర్వైజర్ నెలకి 1,00,000 నుంచి 1,50,000 అయ్యేది ఆ రోజుల్లో. ఇట్ వాస్ వెరీ ఎక్స్పెన్సివ్ హాబీ. అలా అలవాట్లు ఏమన్నా కొన్ని మీకు వచ్చాయండి? లేవమ్మా, ఫార్చునేట్లీ నాట్. నాకున్నది ఒకటే వ్యసనం అన్నం, ఇంట్రెస్ట్, నాది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. మా పూర్వీకులు తుపాకీతో షూట్ చేస్తే నేను కెమెరాతో షూట్ చేస్తాను. అదొకటే తప్ప ఇంకా వ్యసనాలు అయితే మాకు ఇంకేది లేదు. అది వ్యసనం కూడా కాదు, హాబీ. ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఫోటోగ్రఫీ? ఆల్ ఓవర్ ఇండియా. ఐ ఓన్లీ డాక్యుమెంట్ టైగర్స్. మహారాష్ట్రలో తడోబా వెళ్తాను, మధ్యప్రదేశ్ లో కాన్హా బాంధవ్గఢ్ వెళ్తాను, రాజస్థాన్ లో రంతంబోర్ వెళ్తాను, ఉత్తరాఖండ్ లో కార్బెట్కి వెళ్తాను. సో ఎక్కడ టైగర్ ఈ మధ్య కొత్త పార్క్స్ ఇప్పుడు ఏంటంటే జనం బాగా పెరిగిపోయారు, దీనికి కూడా
అవేర్నెస్ చాలా చాలా ఎక్కడ ప్రైవసీ ఉంటుందో కొత్త పార్క్స్కి వెళ్ళి వెతుకుతుంటారు. వెళ్ళడం. కానీ ఇప్పుడు మరి టైం లేదనుకోండి, మరి ఇంకా మరి బాధ్యతలు వచ్చాక అసలు టైం ఉండదు, సోషల్ మీడియాలో చూసుకొని ఎంజాయ్ చేయడమే. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు ఎంతవరకు ఇప్పుడున్న పరిస్థితులు సస్టైన్ అవ్వగలను అనుకుంటున్నారు సార్? ప్రజలు అభిమానం, ప్రజలకి మంచి చేయగలము, ప్రజలకి మనం ఉపయోగపడతామనే నమ్మకం కలిగిన వాళ్ళ వరకు సస్టైన్ చేయగలము. సస్టైన్ గాడ్ విల్ షో ద వే. మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ. మేము తాతగారు జస్టిస్ పార్టీ, అట్ దట్ టైమ్ హీ వాజ్ యాంటీ కాంగ్రెస్. 62 నుంచి కూడా వీఆర్ ఆల్వేస్ విత్ ద కాంగ్రెస్, ప్రో కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. 99లో పరోక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా మేము కాంగ్రెస్ తరపునే వచ్చాం. 2004లోని రాజశేఖర రెడ్డి గారు పిలిచి టికెట్ ఇచ్చారు. అప్పుడు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయడానికి డిసైడ్ చేశాం. యాక్చువల్లీ దురదృష్టవశాత్తు నాకు అప్పుడు యాక్చువల్లీ ఐ వాజ్ సపోజ్ టు కంటెస్ట్. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాము అని అంటే ఒక చిన్న మాట పట్టింపుకి వచ్చాం. 99లో యుద్ధ స్తంభం సుందరీకరణకి శిలాపలకం వేశారు. అప్పుడు ఉన్నటువంటి స్థానిక ఇక్కడ శిలాపలకం వేస్తే అది మా సొంత స్థలం. ఏమండి మా తాతల నాటిది, మాకు చెప్పాలి కదా ఏం చేయబోతున్నారు ఏంటనేది. అప్పుడే మా పెద్దన్న సుజయ్ మెడ్రాస్ నుంచి బొబ్బులు వచ్చి స్థిరపడ్డాడు ఇక్కడ. అప్పుడు మీరు ఒకసారి రండి మనం మాట్లాడుకుందాం, ఏం చేస్తున్నారని మాకు తెలియాలి కదా మాది అంటే, ఆ పెద్ద మనిషి తిరిగి కౌరు పెట్టాడు. నాకు మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నన్ను కలాలంటే మీరే నా దగ్గరికి రండి అని కౌరు పెట్టాడు. అమ్మ ఇంత ఇదా అని అప్పుడు కాంగ్రెస్ టికెట్ నాన్నగారికి అడిగాం. అప్పుడు ఒక ఎక్స్ మినిస్టర్ గారు జగన్మోహన్ రావు గారు చాలా సీనియర్ లీడరు, మా ప్రాంతానికి సేవలు అనే వ్యక్తి, వారికి ద పార్టీ ప్రిఫర్డ్ హిమ్. అప్పుడు మేము భోంచి కూర్చున్నాను, అలా టీవీ దగ్గర కూర్చుంటే వాళ్ళ నామినేషన్కి మమ్మల్ని ఆహ్వానించారు. సరే మరి ఇప్పుడు ఎందుకు మేము రాము అని స్మూత్గా డిక్లైన్. అప్పుడు ఒక 5-6 వేల మంది ప్రజల కోటలోకి వచ్చి భోంచి కూర్చుని ఉండి లాక్కొని బయటికి వెళ్ళిపోయారు. మీరు ఎలాగైనా ప్రచారం చేయాలి, ఇది చేయాలి. అలాగా నెమ్మదిగా మరి ఇది నేను ఎప్పుడు ఆశీర్వాడుతుంటాను, రాజకీయం అనేది బయటికి రాలేని ఊబని, క్విక్ శాండ్ ఉంటుంది కదా ఊబి, అది మనిషిని కిందకి లాగేదు, చేతులు ఏళ్ళు పేక బయటకు అలాగ ఉంచుతుంది. రాజకీయం అటువంటిది. మరి ఒకసారి వచ్చి నాకు ఇంకొక మెయిన్ ఫ్యాక్ట్ అండి, పాలిటిక్స్లోకి పబ్లిక్ లైఫ్లోకి రావాలని ఇరువరు అని సినిమా వచ్చింది మమ్ముట్టి గారిది, కరుణానిధి, ఎంజిఆర్ గారి స్టోరీ. అది నాకు చాలా చెరగొట్టింది, నన్ను రాజకీయాల్లో ఇన్స్పైర్ చేసింది అదే. మన ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయా, రాజకీయం నేర్పించిన సినిమా మోహన్ బాబు గారిది ఎం ధర్మరాజు ఎంఏ అని ఉంటుంది. అంటే టుడేస్ పాలిటిక్స్ ని చాలా బాగా చూపించినటువంటి సినిమా అది. మనుషులు ఇలాగ కూడా ఉంటారు అని నేర్పించినటువంటి సినిమా. అలాగ వచ్చి అలాగా పరోక్ష రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు అయిపోయి 2004లో నేను కంటెస్ట్ చేద్దాం అనుకుంటే 21 ఏజ్ లిమిట్ అనుకుంటే 25 అవడం. ఐ ఫెల్ షార్ట్ బై అ ఫ్యూ మంత్స్ 2004లో. అప్పుడు సుజయ్ని సుజయ్ చాలా పీస్ఫుల్ పర్సన్ అమ్మ, చాలా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసేవాడు. తన ఫ్యామిలీ చిన్న ప్రపంచం, స్కూలు కాలేజు, తన ఫ్యామిలీ, తన పిల్లలు లీడ్ చేసేవాడు. అప్పుడు అంత ఫ్యామిలీ మీటింగ్ పెట్టి, నువ్వు మరి అప్పుడు రాము మెడ్రాస్లో స్థిరపడతావు, నువ్వు ఎట్టి పరిస్థితిలోని ఫ్యామిలీ గురించి నువ్వు పోటీ చేయాలి, తప్పదు. ఇది మనల్ని నమ్ముకొని ఉన్నటువంటి అనేక మంది వీధిని పడిపోయారు, నేను క్యాండిడేట్ అనుకోండి, మన గురించి వీధిని పడిపోయి అందరి దగ్గర చెడ్డ అయిపోయారు. ఇప్పుడు మనం కంటెస్ట్ చేయకపోతే వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయి ఎటు కాకుండా అయిపోతారు, మనం ఎట్టి పరిస్థితిలోని కంటెస్ట్ చేయాలని అప్పుడు సుజయ్ని కన్విన్స్ చేస్తే, తన ఫ్యామిలీని తను కన్విన్స్ చేసుకొని, ఎందుకంటే అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఇప్పుడు కూడా రిజర్వ్డ్గా తను చిన్న ప్రపంచంలోని తను ఆనందం పొందే వ్యక్తి. సో తను అప్పుడు 2004లోని వాళ్ళు కంటెస్ట్ చేయడం, ప్రజల బ్రహ్మరథం పట్టి గెలిపించడం. నేను అప్పుడు నాకు ఇప్పటికీ జ్ఞాపకం, రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఫోన్, అప్పుడు మొబైల్స్ ఉండేవి, ఫోన్లో చేసి రాజావారు మీరు కంటెస్ట్ చేయండి అంటే, సార్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్పుడు జగన్మోహన్ రావు 99లో గెలిచారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్, అప్పుడు మీరు ఎక్స్ మినిస్టర్ని 99 టికెట్ ఇవ్వలేదు నాకు, నేను అడిగిన. అఫ్ కోర్స్ దట్ వాజ్ అ షార్ట్ టైం లైన్, హోంవర్క్ చేయకుండా జస్ట్ టికెట్ అడిగాను. మీరు ఇలా తీసుకొచ్చేస్తున్నారు, ఏమైనా ఇబ్బంది అవుద్దేమో, తర్వాత మీరు టికెట్ ఇవ్వకపోతే ఇబ్బంది అవుద్ది కదా మాకు అని అంటే, రాజావారు మీరు గాంధీ భవన్ రాకుండా మీకు టికెట్ మీకు కోటకే వస్తుంది అని మాట ఇచ్చారు. అదే మాట నిలబెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ కాంగ్రెస్ అలాగ వస్తూ 2009లో మళ్ళీ 2004లో 12,000తో గెలిస్తే 2009లో 24,000తో గెలిచాడు సుజయ్, మళ్ళీ కొత్త కాన్స్టిట్యున్సీలో, అది కూడా.